ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలోని ఎస్ఎండి సీలింగ్ భూములు పేదలకి పెంచాలని వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో గ్రామంలోని లోరీ పెద్దలు తిరువల దగ్గరికి వెళ్తున్న వారిని పోలీసులు అడ్డుకోవడం దుర్మార్గమని, చట్టాన్ని అమలు చేయవలసిన అధికారులే వ్యతిరేకంగా భూస్వాములు కొమ్ము కాయటం సిగ్గుచేయటమని అన్నారు. బుధవారం నాడు దోసపాడు సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా పులి రామకృష్ణ మాట్లాడారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఇచ్చిన ఆదేశాలు నేటికి అమలు చేయకపోవడానికి కారణాలేంటని ప్రశ్నించడం జరిగింది. పేదలకు అనుకూలంగా తీర్పిచ్చిన సందర్భంలో రెవెన్యూ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని విమర్శించారు. రెవెన్యూ శాఖ అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు దోసపోడు పేదలకు దోసపోడు పేదలకు దోసపోడు పేదలకు ఇవ్వాలి పేదల భూములు పట్టాలు, ఇవ్వాలి పేదాలు, ఇవ్వాలి పేదల భూములకు పట్టాలు. నా పేరు టి రామకృష్ణ, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి. గత 3 ఏళ్ల నుండి దోసపాడు పేదలు, దళితులు ఈ ప్రాంతంలో ఉన్న ఎస్ఐండ్ సీలింగ్ భూములు పంచాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో పోరాటం చేస్తున్నారు. ఆ పోరాటంలో భాగంగానే ఈ రోజు మరలా చెరువుల దగ్గరికి వెళ్తుంటే రెవెన్యూ శాఖ అధికారులు, పోలీసులు దళితుల్ని, పేదలను అడ్డుకొని చెరువుల దగ్గరికి వెళ్ళకుండా అడ్డుకున్నారు. ఈ దుర్మార్గం. పేదలు సాగు చేసుకునే భూముల్లో కూడా వెళ్ళలేకుండా ఆపడం అంటే ఇది ప్రజాస్వామ్య రాజరికం అని మేము ప్రభుత్వాన్ని, అధికారులను ప్రశ్నిస్తాము. జిల్లా జాయింట్ కలెక్టర్ గారు తీర్పిచ్చి ఇది అసలైన అసైన్దారులు ఎవరు అనేది ఎంక్వైరీ చేయమని తీర్పిచ్చి 2 నెలలు గడిచిన ఈ రోజుకి కింది స్థాయి అధికారులు, రెవెన్యూ శాఖ అధికారులు, పంచాయతీ అధికారులు కనీసం సర్వే చేసి గ్రామ సభలు కూడా పెట్టకపోవడం చాలా దుర్మార్గం. అంటే ఈ రోజు చాలా స్పష్టంగా కనబడుతుంది, భూస్వాములు ఇచ్చే లంచాలు మింగే పేదలకి ఇల్లు అన్యాయం చేస్తున్నారు. భూస్వాములకి వీళ్ళు తొత్తులుగా వ్యవహరిస్తున్నారు. కాబట్టి భూస్వాముల పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. ఎవరైతే భూస్వాముల పట్ల తొత్తులుగా వ్యవహరిస్తున్నారో వాళ్ళ పైన అధికారికంగా చర్యలు తీసుకోవాలని మేము వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు పేదలు అడుగుతుంది, వాళ్ళకి సంబంధించిన 65లో 77 సంవత్సరాల్లో వాళ్ళకి ఇచ్చిన భూములకి, పట్టాలకి సాగు చేసుకునే అవకాశం అడుగుతున్నారు. వాళ్ళకి గొంతెమ్మ కోరికలేం కాదు. గత 3 ఏళ్ల నుంచి పోరాడుతున్న పేదలకి ఈ రోజుకి చట్ట ప్రకారం చేయాల్సిన న్యాయం ఈ రోజుకి చేయకపోవడం అంటే వీళ్ళు అధికారులు ప్రజాపక్షాన ఉన్నారా లేదా సమాచారం ఇస్తున్నారు ప్రభుత్వానికి. కాబట్టి ఎవరైతే తప్పుడు సమాచారం ఇస్తున్నారో, ఎవరైతే రెవెన్యూ రికార్డులు తారుమారు చేస్తున్నారో వారి పైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వ్యవసాయ కార్మిక సంఘం మేము డిమాండ్ చేస్తున్నాం.